గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వ్డ్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీకి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు వర్సెస్ రజత్ యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీస్ కింద పరీక్ష రాసినప్పుడు ఒకవేళ వాళ్ళ గనక ఓపెన్లో మార్కులు వచ్చినాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో పాస్ అయిన మార్కులు వచ్చేస్తుంది అనుకోండి, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వచ్చేసి ఓపెన్లో వచ్చేసారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఓపెన్లో సీట్ ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలో సీట్ ఇవ్వాలా? ఒకవేళ కనుక కొంతమంది ఓపెన్లో సెలెక్ట్ అయిపోయారు అనుకుందాం, ఉదాహరణకి ఒక 50 మంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు రాసినా దానిలో 10 మంది ఓపెన్లోనే సెలెక్ట్ అయ్యారు అనుకుందాం, అవి ఎస్సీ ఎస్టీ పోస్టులుగా పరిగణించాలా, ఓపెన్లో కొట్టుకున్నట్టు పరిగణించాలా అనే దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఒక వాదన ప్రకారం అలా గనక ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళని రాణించి అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని వాళ్ళ రిజర్వ్డ్ పోస్ట్ కూడా ఇస్తే వాళ్ళకి డబుల్ బెనిఫిట్ కదా, అంటే రెట్టింపుగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఇదే ఆర్గ్యుమెంట్ ఇంతకుముందు రాజస్థాన్ హైకోర్టు కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ ఫర్ ఆల్, అంటే దానిలో జనరల్ వాళ్ళు అంటే ఓసీలు చేయొచ్చు, అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లు చేయొచ్చు, బ్యాక్వర్డ్ క్యాస్ట్లు చేయొచ్చు, ఎస్సీలు చేయొచ్చు, ఎస్టీలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, అది ఎవరైనా కంపీట్ అవ్వచ్చు. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓన్లీ రిజర్వ్డ్, అది డబుల్ బెనిఫిట్ కిందకి రాదు. ఓపెన్ కేటగిరీ దాకా ఫైట్ చేసి వచ్చిన వాళ్ళని, ఓపెన్ కేటగిరీలో మార్కులు తెచ్చుకున్న వాళ్ళని ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలి, వాళ్ళు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట రీసెంట్గా ఒక జడ్జిమెంట్లో. కానీ దీనికి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు మాత్రం ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఓపెన్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళా వాళ్ళ రిజర్వ్డ్ కేటగిరీలో ఉద్యోగాలు ఇస్తే కనుక అది డబుల్ బెనిఫిట్ కిందకు వస్తుందని చెప్పి రాజస్థాన్ హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తిరస్కరించిందనమాట. సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ అగస్టిన్ మాసి ఇద్దరు కలిసి రాజస్థాన్ హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దానిలో మెరిట్ లేదని చెప్పారనమాట. ఇంతకు ముందే మనం 1992లో చూసుకుంటే కనుక టాప్ మోస్ట్ జడ్జిమెంట్ ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ ఫర్ ఆల్, అది అందరికీ, ఒక పర్టికులర్ కాస్ట్ కానీ పర్టికులర్ గ్రూప్ కానీ కాదు, ఎవరైనా దానిలో రాసుకోవచ్చు, ఎవరైనా ఫైట్ చేసుకోవచ్చు, అంటే ఓపెన్ కేటగిరీ అనేది అందరికీ, కొందరికి మాత్రమే కాదు అని చెప్పారనమాట. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్ ఓపెన్లో మార్కులు తెచ్చుకున్నారో, అంటే రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్ ఓపెన్ కట్ ఆఫ్ అంతా, అంటే జనరల్ కేటగిరీ క్యాండిడేట్ ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాడో అని తెచ్చుకుంటే అతని జనరల్ కేటగిరీగానే పరిగణించాలి. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు కూడా అతను ఓపెన్లోనే ఫైట్ చేస్తే అతన్ని జనరల్ కేటగిరీగానే పరిగణించాలి, ఓపెన్ ఫైట్లను తీసుకురావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది.